ప్రతి ఫీవర్కి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయకపోతే మేడం స్టార్ట్ చేయలేదని చాలామంది పేరెంట్స్ అప్సెట్ అవుతుంటారు. ఇవాళ ఈ విషయం గురించి తెలుసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ అనుపమ. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. ఫీవర్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ డిహైడ్రేషన్ వల్ల అవ్వచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ ఆఫ్ ఫీవర్ అయి ఉండొచ్చు. వీటిలో అన్నిటికీ ఆన్సర్ యాంటీబయాటిక్ కాదు. ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది ఎలా గుర్తించాలి అంటే, మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క దానికి సెపరేట్గా వేరే లక్షణాలు ఉంటాయి బేబీ బాడీలోని. ఎప్పుడైనా సరే ఫీవర్ రాగానే ఫస్ట్ పారాసిటమాల్ కానీ లేదా మెఫ్టాల్ కానీ ఇలాంటి మెడికేషన్స్ ఏమైనా యూజ్ చేసి ఒక 48 hours అబ్జర్వ్ చేయడంలో తప్పేం లేదు. తర్వాత థర్డ్ డే కూడా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఫీవర్ లేదా ఆ సిమ్టమ్స్ని గమనించుకొని అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తే అప్పుడు డాక్టర్స్ మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇదే కరెక్ట్ వే ఆఫ్ యూజింగ్ యాంటీబయాటిక్స్. అన్నెసెసరీగా అవసరం లేని దానికి యాంటీబయాటిక్స్ వాడితే అవసరమైనప్పుడు ఆ మందు పనిచేయదు. దానివల్ల డాక్టర్స్కి ఇంకా హయ్యర్ మెడికేషన్స్ బేబీకి ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. సో జస్ట్ బీ కేర్ఫుల్. డోంట్ స్టార్ట్ యాంటీబయాటిక్ ఫర్ ఎవ్రీ ఫీవర్. ప్రతి